తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ ఇస్తూనే తామేం చేస్తామో చెబుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. పార్లమెంట్ ఎన్నికలైపోయినా తెలంగాణలో మాత్రం మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. గెలిపే లక్ష్యంగా మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి కోసం నర్సంపేట, వరంగల్, హనుమకొండలో విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తూ ఓట్లను అభ్యర్థించారు. మార్పు కావాలంటూ ఒక్కసారి ఓటేస్తే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కరెంటు కోతలు, కాలుతున్న మోటార్లు, ఎండిపోయిన చెరువులు దర్శనమిస్తున్నాయని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటలు వినే మోసపోవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ పై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గ్యారంటీలు, ఉచితాల పేరుతో ప్రజల డబ్బులను వృధా చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ లక్ష్మణ్. ఇవాళ పూర్తిగా మునిగిపోయిన పడవ బీఆర్ఎస్ బతికి బట్టగట్టేది ఈ రాజకీయంగా రాష్ట్రంలో లేకుండా పోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలిపిస్తే ప్రభుత్వం ఏర్పడేది లేదు, ప్రభుత్వం పడిపోయేది లేదు. కానీ ఇవాళ బీజేపీ ఎమ్మెల్సీని గెలిపించినట్లయితే మీకు అండగా ఉండి. ఇక కేటీఆర్ విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. 10 ఏళ్లలో నిరుద్యోగులకు కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీకి అధికారం ఇస్తే పెట్రోల్, గ్యాస్, డీజిల్ రేట్లను డబుల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిని చేశాం. ఇదే 2014లో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశాం. గ్యాస్ సిలిండర్ ధర ఎంత అమ్మా? 400 చెప్పినప్పుడు మళ్ళీ దానికి మనం తీసుకుంటే ఎంత చేసిచ్చారు? 1000 రూపాయలు చేసిచ్చారు. మొత్తానికి విమర్శలు, ప్రతి విమర్శలతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. మూడు పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ఓట్ల వేటలో దూకుడు పెంచాయి. మరి ఓటర్ ఇటువైపు ఉంటారో చూడాలి.